ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు వైసీపీ నాయకుల మీద చేసినట్టు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఖండిస్తున్నాం. సభ్య సమాజం సిగ్గుపడేటట్టు ఏబిఎన్ రాధాకృష్ణ డబ్బులు తీసుకొని నీచమైన రాతలు రాయటం కాదు. నువ్వు ఏదైతే చెప్పావో ముందు మీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయి, మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయి. వైసీపీ నాయకులు ఎవరు కూడా నీ మాట వినరు, కానీ నీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా మీ పార్టీలో, లేకపోతే నువ్వు బలపరుస్తున్న పార్టీలో, వాళ్ళ దగ్గర నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ స్టార్ట్ చేయి. సిగ్గు లేకుండా ఒక పత్రిక పెట్టుకొని ఇలాంటి రాతలు రాయడం, పత్రికల వాళ్ళు కూడా నిన్ను చెప్పుతో కొట్టాల్సిన పరిస్థితి. ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కాదు. నీ బతుకంతా తెలుసు. డొక్కు స్కూటర్ వేసుకొని తిరిగేవాడివి. ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు ఎలా వచ్చాయి నీకు? అలాంటి బతుకు జర్నలిజం అసలు లేదు నీ దగ్గర. జర్నలిజం కోర్స్ చేసిన వాళ్ళు, జర్నలిజం చదువుకున్న వాళ్ళు మాట్లాడే మాటలు రాలేదు. ఖచ్చితంగా నీకు ప్రతి ఒక్క మహిళ బుద్ధి చెప్తుంది. మా వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా నీకు తగు రీతిగా మంచి సన్మానమే చేస్తాము. భవిష్యత్తులో మా సన్మానానికి నువ్వు సిద్ధంగా ఉండు రాధాకృష్ణ అని తెలియజేస్తా ఉన్నావు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. రాజధాని 4 జిల్లాల కోసం పెట్టుకుంటాన్ని సార్. అందుకని అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో సమాజం సిగ్గుపడేటట్టు వ్యవహరించిన ఏబిఎన్ రాధాకృష్ణ అరెస్ట్ చేయాలని కేసు నమోదు చేయాలి. ఏం లేదు సార్, మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి